బిజీగా గడిపే మనందరి జీవితంలో ఒకరోజు మాత్రం చాలా ప్రత్యేకమైంది. మనం ఎంతో ఇష్టపడే రోజు అదేనండి సండే. సండే హాలిడే, అలాగే మనకి జాలీడే. ఈ సండే రోజు చాలా మంది ప్లానింగ్ చేసుకుంటారు. సరదాగా బయటకు వెళ్ళి అలా అలా ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తీసుకొని, కుదిరితే సినిమాకి వెళ్ళి హాయిగా జాలీగా గడిపి మళ్ళీ ఇంటికి చేరుకుందామని చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకుని బయటకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే మంచి ఫుడ్ మెనూని తయారు చేసుకొని అందరూ కలిసి కూర్చొని తిని ఆనందిస్తారు. సండే ఫుడ్ మెనూని ఉదయం బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా ఈ బ్రేక్ఫాస్ట్లో సండే రోజున పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడేది ఏంటో తెలుసా? చెప్పగలరా? అదేనండి చపాతీ. చపాతీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? మేమైతే సండే రోజు తప్పనిసరిగా చపాతీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామండి. ఈ చపాతీ మేకింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కొంచెం ఓపికగా చేసుకుని తినగలిగితే చాలా బాగుంటుంది. మన వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో మల్టీగ్రెయిన్ చపాతీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక గిన్నెలో చపాతీ పిండిని తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా కలిపి సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీ పిండిని మీడియం సైజు ఉండలుగా చేసుకొని మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా చపాతీలని చేసుకోవాలి. ఇలా చపాతీ కర్రతో ఒత్తుకున్న చపాతీలని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ ని దాని మీద వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి రెండు వైపులా కాల్చుకుంటూ రెండు వైపులా నూనెను అప్లై చేస్తూ రెడీ చేసుకోవాలి. వీడియోలో ఒకేసారి 2 చపాతీల్ని 3 చపాతీల్ని కూడా కాల్చి చూపిస్తున్నాను. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. మనం ఒత్తుకున్న అన్ని చపాతీలు ప్యాన్ మీద కాల్చుకున్నాము. చపాతీలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనకి కావాల్సింది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని తయారు చేయడానికి ముందుగా నేను ఆనియన్, బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తాలింపుని వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసిన ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు అందులో క్యారెట్ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని, అలాగే వంకాయ ముక్కలను కూడా వేసి కొంచెం తిప్పుకోండి.
ఈ ముక్కలు కొంచెం ఉడకటానికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం కూడా ఈ ముక్కలకు సరిపడా వేసుకోండి. కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు ఫ్రై అవనివ్వండి. చివరిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని గరిటతో కలియబెట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఇంకొంచెం సాల్ట్ని కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూను ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని అలాగనే ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.